హాయ్, నేను శ్రీదేవి. ఈరోజు వీడియో చేపల పులుసు. దీనికోసం చేపలు 1 కేజీ, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా ఇవన్నీ వేసి మగ్గనివ్వాలి. ఈలోపు చింతపండు పులుసు తీసి రెడీగా ఉంచుకోవాలి. ఒక 5 నిమిషాలు స్టవ్ మీద మరగనిచ్చిన తర్వాత ఈ పులుసు రెడీ చేసుకోవాలి. పసుపు, కారం, సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఆనియన్ మగ్గిన తర్వాత ఈ పులుసు గిన్నెలో పోసి మూత పెట్టి మరగనివ్వాలి. మరిగిన తర్వాత చేప ముక్కలన్నీ సమంగా గిన్నెలో సర్దుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత జీలకర్ర, సోంపు, మెంతులు ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ పౌడర్ లాస్ట్లో స్టవ్ ఆపేసిన తర్వాత చేప ముక్కల్లో వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా మరుగుతున్న చేపల పులుసులో వేసి ఉడకనివ్వాలి.